రుద్రాకి సంబంధించినటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. రుద్రాకు నో రూల్స్, అధికారుల సీల్, ధిక్కారం అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే బాచుపల్లిలో రుద్ర కన్స్ట్రక్షన్ సంబంధించిన చట్టాన్ని లెక్క చేయడం లేదు. అధికారుల ఆదేశాలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సీల్ చేసిన బ్యానర్ను తొలగించి యథావిధిగా పనులు చేయడం పైన కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అది ఆది నుంచి కూడా అతిక్రమణలే అనమాట. అంటే రూల్స్‌కి అగెనిస్ట్‌గా వెళ్తున్నారట. బాచుపల్లి సర్వే నెంబర్లు 135, 136లోని ప్లాట్ నెంబర్లు కూడా 34, 35, 71, 72 పరిధిలో రుద్ర కన్స్ట్రక్షన్స్ చేపడుతున్నటువంటి ఈ నిర్మాణంపై కూడా ఆది నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధాన రహదారికి సంబంధించినటువంటి ఫుట్‌పాత్‌తో పాటు రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించారు. దీనిపై మున్సిపల్, హెచ్ఎండిఏ అధికారులకు ఆధారాలు సహా విన్నవించారు. సో భవన నిర్మాణం నిబంధనల ప్రకారం మరి వదలాల్సినటువంటి ప్రధాన సెట్ బ్యాక్లను కూడా పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా అనుమతులు పొందినటువంటి ప్లాన్కు విరుద్ధంగా సెల్లార్ పనులు, మరి అంతస్తుల నిర్మాణాలు కూడా చేపడుతున్నారనేది ప్రజావాణిలోని అర్జీలు సమర్పించారు. సో ఈ అక్రమాల మరి వ్యవహారాల తీవ్రతను కూడా గమనించినటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల క్షేత్రస్థాయి కూడా పరిశీలించారు అనేది తెలుస్తూ ఉన్నది. సో మరి ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు వచ్చినా కూడా ఈ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎవరైతే కొత్తగా భవనాలు నిర్మిస్తారో దానికి సంబంధించి కూడా అన్ని అనుమతులు పొందిన తర్వాత మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి అనుమతులు వచ్చిన తర్వాత ఆ అనుమతులకు సంబంధించిన రూల్స్ ప్రకారమే నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ కన్స్ట్రక్షన్ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ భవనం అయినా కూడా, ఏ సంస్థ అయినా కూడా. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే వారు అనుమతులు పొందింది ఒకటి, వాళ్ళు దాంట్లో బిల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి ఉన్నదట. సో ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండు ఒకసారి మనం ఈ ఫుటేజ్లో కూడా చూస్తూ ఉంటే కూడా చూడొచ్చు. భవనం సీజ్ చేస్తూ అధికారులు ఏర్పాటు చేసినట్టు ఫ్లెక్సీ ఇది. ఇక్కడ చూడొచ్చు. ఈ సీజ్ చేసినట్టుగా దానికి సంబంధించిన ఒక ముద్ర అదంతా కూడా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కింద చూడండి ఒకసారి, ఫ్లెక్సీ తొలగించినటువంటి పనులు కొనసాగిస్తున్నటువంటి కంపెనీలు. అంటే దాన్ని ఆ ఫ్లెక్సీని, ఆ ముద్రని అదంతా కూడా తొలగించారు. ఇక్కడ మనకు ఫ్లెక్సీ కనబడుతూ ఉంది. ఇది చట్టవిరుద్ధంగా కడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనుమతులకు విరుద్ధంగా దీన్ని ఈ భవనాన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు, కడతా ఉన్నారు. కాబట్టి సో చట్టరీత్యా ఇది నేరం అవుతుంది. ఇది ఖచ్చితంగా చేయకూడదు. దీన్ని డిమాలిష్ చేయాలనేది అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్ అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు భావిస్తున్నారట. సో దానికి ఏం జరిగింది అంటే దీన్ని అతిక్రమిస్తూ ఇవి ఫ్లెక్సీలని, ఈ మార్క్ని అంతా కూడా తీసేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చూడండి, ఇక్కడిగా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, నిర్మాణం జరుగుతూనే ఉన్నది. అయినా కూడా దీని మీద మరి అంటే హైడ్రా అన్నా, చట్టాలన్నా ఇంకా కూడా భయం లేకుండా పోయిందా? ఇప్పుడు కబ్జాదారులకు కావచ్చు, లేకపోతే బిల్డర్స్ కావచ్చు, చాలామందికి కూడా ఈ చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ ప్రాంతంలో ఇదే చూస్తూ ఉంటాం మనం తరచు. వాళ్ళకి అనుమతులు వచ్చింది ఒకటి ఉంటుంది, వాళ్ళు నిర్మించుకునేది దానికి ధీటుగా నిర్మిస్తూ ఉంటారు. సో దీని మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కావచ్చు, హైదరాబాద్ ప్రాంతంలో అయితే జిహెచ్ఎంసీ కావచ్చు, వాళ్ళందరూ కూడా నిఘా పెడతా ఉన్నారు. అదొకటిగా హైడ్రా కూడా ఇందులో జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో రూల్స్ని అతిక్రమిస్తూ కట్టినటువంటి భవనాలు, ఇల్లు ఏమున్నా కూడా నేలమట్టం చేస్తామనేది హెచ్చరిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ రుద్రాకు సంబంధించినట్టుగా అదే గతి పట్టబోతున్నది, పడుతుంది కూడా, పట్టే అవకాశం కూడా స్పష్టంగా కల్పిస్తున్నాయి. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నామనంటే ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత ఈ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి భూములని కబ్జా చేయడం కావచ్చు, చెరువులను కబ్జా చేయడం కావచ్చు, వీటన్నిటినీ కూడా క్లీన్ స్వీప్ చేస్తూ ఉంది హైడ్రా. క్లీన్ స్వీప్ అంటే ఎక్కడ కూడా అక్రమాలకి, అవినీతికి, కబ్జాలకి పాల్పడితే వారి మీద కొరడా విధిస్తూ ఉన్నది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా 2.5 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నా కూడా ఏం గడుచుకొని ఈ రుద్రాకు సంబంధించినటువంటి డెవలపర్స్ కడతా ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంత అంటే మనకున్నటువంటి ప్లానింగ్తోనే, మనకున్నటువంటి దాంట్లో చేసుకుంటూ పోతే బాగుంటుంది కదా. రేపటి నాడు ఎట్లాంటి పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితులు కూడా రాకుండా ఉంటాయి. సో దీని మీద కొరడా అనేది విధించే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా దీనికి సంబంధించిన అధికారులు పోయి కూడా సీజ్ చేసినా కూడా అధికారులందరూ కూడా వెళ్ళి ఇది చట్టవిరుద్ధము, ఇక్కడ ఉన్నటువంటి అనుమతులకు సంబంధించి విరుద్ధంగా కడతా ఉన్నారు అనేది ఆ బిల్డింగ్, ఆ అపార్ట్మెంట్ని సీజ్ చేసినా కూడా, ఆ భవనాన్ని సీజ్ చేసినా కూడా మళ్ళీ వాటిని తీర్చి మళ్ళీ అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి.
చర్యలు ఉండే అవకాశం ఉంటుందనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరి రుద్ర కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి కూడా. సో, మరి చూడాలి అంటే మరి ఏ విధంగా చర్యలు ఉండబోతుందా? ఆ భవనాన్నంతా కూడా నేలమట్టం చేసే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది ఏందని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నట్టు మీరందరూ కూడా ఈ కన్‌స్ట్రక్షన్ సంబంధించి ఏమనుకుంటున్నారు? మీ ప్రాంతాల్లో ఇంకా ఇట్లాంటి ఏమన్నా వివాదానికి దారి తీసేటటువంటి బిల్డర్స్ ఎవరైనా దారి తప్పుతా ఉన్నారా? చట్టానికి అదేవిధంగా అనుమతులకు విరుద్ధంగా కూడా ఏదైనా కన్‌స్ట్రక్షన్ చేపడుతున్నారా? చేస్తే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.